శ్రీమాత్రే నమః. జై శ్రీకృష్ణ. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇందులో దీపావళికి సంబంధించిన 4 వీడియోస్ ఉన్నాయి. మొదటిది దీపావళి హారతి పాట, అంటే చతుర్దశి రోజు మనం హారతి ఇచ్చుకునేప్పుడు ఈ పాట ప్లే చేసుకోవచ్చు, మీరు పాడుకోవచ్చు. రెండవది లక్ష్మీ పూజ హారతి, అంటే లక్ష్మీ పూజ చేసుకునేప్పుడు పాడుకునే మంగళహారతి పాట. ఇంకా 3 కేదారేశ్వరి వ్రత హారతి, కేదారేశ్వరి వ్రతంలో పాడుకునేది. ఇంకొకటి దీపావళి హారతి ఎలా తయారు చేసుకోవాలి, అందులోకి ఏమేమి సమకూర్చుకోవాలి, దీపావళి హారతి ఎలా ఇవ్వాలి అనే వీడియో ఉంటుంది. ఇంకా కేదారేశ్వరి వ్రత హారతులు చాలా ఉన్నాయి, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హారతులివ్వరే అంగనులందరూ, అన్నాదమ్ములకు విజయమవ్వాలని. హారతులివ్వరే అంగనులందరూ, అన్నాదమ్ములకు విజయమవ్వాలని. చతుర్దశి రోజున మంగళహారతి, చతుర్దశి రోజున మంగళహారతి, మగవాళ్ళంతా ఇస్తారు మగవారికి. హారతులివ్వరే అంగనులందరూ, అన్నాదమ్ములకు విజయమవ్వాలని. తైలము పెట్టి తలకు అంటిపోయరే, అభ్యంగా స్నానాలు ఆచరించరే. తైలము పెట్టి తలకు అంటిపోయరే, అభ్యంగా స్నానాలు ఆచరించరే. కస్తూరి తిలకంబు నుదుటున పెట్టి, కస్తూరి తిలకంబు నుదుటున పెట్టి, కర్పూర మంగళ హారతులే ఇచ్చి. హారతులివ్వరే అంగనులందరూ, అన్నాదమ్ములకు విజయమవ్వాలని. పూలు పళ్ళు తాంబూలము నుంచి, కట్న కానుకలు అంగనులకు ఇచ్చి. పూలు పళ్ళు తాంబూలము నుంచి, కట్న కానుకలు అంగనులకు ఇచ్చి. దైవాన్ని మనసున ప్రార్థన చేసి, దైవాన్ని మనసున ప్రార్థన చేసి, మరు దీపావళి దాకా మన్నించామని. హారతులివ్వారే అంగనులందరూ, అన్నాదమ్ములకు విజయమవ్వాలని. చతుర్దశి రోజున మంగళహారతి, మగవాళ్ళంతా ఇస్తారు మగవారికి. హారతులివ్వరే అంగనులందరూ, అన్నాదమ్ములకు విజయమవ్వాలని. శ్రీలక్ష్మి ధనలక్ష్మి పూజలు చేద్దామా, ధనధాన్యాలిమ్మని మనము వేడుకుందామా. శ్రీలక్ష్మి ధనలక్ష్మి పూజలు చేద్దామా, ధనధాన్యాలిమ్మని మనము వేడుకుందామా. అడిగిన వారికి అండని ఉంటూ, వేడిన వారికి వరములనిస్తూ, శ్రీలక్ష్మి ధనలక్ష్మి పూజలు చేద్దామా, ధనధాన్యాలిమ్మని మనము వేడుకుందామా, అమ్మను వేడుకుందామా. మంగళహారతులు, లక్ష్మీ పూజలు, కుంకుమ అర్చనలు, కనకాభిషేకాలు. మంగళహారతులు, లక్ష్మీ పూజలు, కుంకుమ అర్చనలు, కనకాభిషేకాలు. దీపాల వెలుగుతో అమ్మను మనము ఆహ్వానిద్దామా. శ్రీలక్ష్మి ధనలక్ష్మి పూజలు చేద్దామా, ధనధాన్యాలిమ్మని మనము వేడుకుందామా, అమ్మను వేడుకుందామా.
గంధము పూద్దామా అత్తరు చల్లెదమా తాంబూలం ఇద్దామా సాంబ్రాణిని వేద్దామా గంధము పూద్దామా అత్తరు చల్లెదమా తాంబూలం ఇద్దామా సాంబ్రాణిని వేద్దామా కేదారేశ్వరి వ్రతమును మనము నోచుకుందామా శ్రీలక్ష్మి ధనలక్ష్మి పూజలు చేద్దామా ధనధాన్యాలిమ్మని మనము వేడుకుందామా అమ్మను వేడుకుందామా సిరులను ఇవ్వమ్మా సంపదలివ్వమ్మా పాడిని ఇవ్వమ్మా పంటలనివ్వమ్మా సిరులను ఇవ్వమ్మా సంపదలివ్వమ్మా పాడిని ఇవ్వమ్మా పంటలనివ్వమ్మా పాదాలకు పారాని దిద్ది వేడుకుందామా శ్రీలక్ష్మి ధనలక్ష్మి పూజలు చేద్దామా ధనధాన్యాలిమ్మని మనము వేడుకుందామా అడిగిన వారికి అండని ఉంటూ వేడిన వారికి వరములనిస్తూ శ్రీలక్ష్మి ధనలక్ష్మి పూజలు చేద్దామా ధనధాన్యాలిమ్మని మనము వేడుకొందామా అమ్మను వేడుకొందామా హారతిద్దాము రారమ్మా హారతిద్దాము రారమ్మా కేదారి గౌరుకు హారతిద్దాము రారమ్మా హారతిద్దాము రారే శ్రీ గౌరీ శంకరులకు హారతిద్దాము రారే శ్రీ గౌరీ శంకరులకు దీపావళి నోముల పూజ కేదారేశ్వరునకు చేయగా హారతిద్దాము రారమ్మా కేదారి గౌరుకు హారతిద్దాము రారమ్మా అలనాడు పార్వతి చేసే పతిలో సగభాగం కోసం అలనాడు పార్వతి చేసే పతిలో సగభాగం కోసం ఇలనాడు పడతలు చేసిరి పసుపు కుంకుమల కోసం హారతిద్దాము రారమ్మా కేదారి గౌరుకు హారతిద్దాము రారమ్మా పాలా వెళ్ళిని కట్టి పద్మాల ముగ్గులు వేసి పాలా వెళ్ళిని కట్టి పద్మాల ముగ్గులు వేసి మర్రాకులాసనమేసి మహిమాన్విత గౌరిని నిలిపి హారతిద్దాము రారమ్మా కేదారి గౌరుకు హారతిద్దాము రారమ్మా మల్లేలు ముల్లెలు తెచ్చి శ్రీగంధ చందనమెట్టి మల్లేలు ముల్లెలు తెచ్చి శ్రీగంధ చందనమెట్టి తంగేడు తామర పూలు తల్లిని పూజకు తెస్తి హారతిద్దాము రారమ్మా కేదారి గౌరుకు హారతిద్దాము రారమ్మా పార్వతీ పరమేశుని తలచి పట్టు దారము తెచ్చి పార్వతీ పరమేశుని తలచి పట్టు దారము తెచ్చి 21 వరసల పూసి ముల్లేసి కంకణమెట్టి హారతిద్దాము రారమ్మా కేదారి గౌరుకు హారతిద్దాము రారమ్మా కేదారి వ్రతము నాకు తోరాలే దైవాలని కేదారి వ్రతము నాకు తోరాలే దైవాలని నియమంగా పూజలు సేతు నిష్ఠాతో నిన్నే కొలుతూ హారతిద్దాము రారమ్మా కేదారి గౌరుకు హారతిద్దాము రారమ్మా గుమ్మాడి
కాకర కూరలు పళ్ళు పలహారాలు గుమ్మాడి కాకర కూరలు పళ్ళు పలహారాలు పరమాన్నము పాయసంబులు గారెలు బూరెలు పెడదు హారతిద్దాము రారమ్మ కేదారి గౌరుకు హారతిద్దాము రారమ్మ హారతిద్దాము రారే శ్రీ గౌరీ శంకరులకు దీపావళి నోముల పూజ కేదారేశ్వరునకు చేయగా హారతిద్దాము రారమ్మ కేదారి గౌరుకు హారతిద్దాము రారమ్మ. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనం చతుర్దశి హారతుల గురించి తెలుసుకుందాం. దీపావళికి ముందుగా వచ్చే చతుర్దశి తెలంగాణలో అతిపెద్ద పండగ. అమావాస్య దీపావళి రోజు లక్ష్మీ పూజలు అందరికీ ఉండవు, కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. కానీ చతుర్దశి రోజు హారతులు మాత్రం దాదాపు అందరికీ ఉంటాయి. చతుర్దశి రోజు తెల్లవారక ముందే లేచి తలంటి స్నానం చేసి నూనెతో తలంటుకొని తలంటు స్నానం చేసి పూజ ముగించుకున్నాక హారతులు ఇస్తారు. ఆడవారందరూ మగవారికి ఇస్తారు. ముఖ్యంగా అక్క చెల్లెలు కూతుళ్ళు ఉన్న వాళ్ళని వారి అమ్మ వాళ్ళ ఇంటికి పిలుచుకుంటారు. వారితో కూడా హారతి తీసుకుంటారు. ఇది ఎవరి ఇంటి పద్ధతి ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారు. దాదాపు అందరి ఒకేలా ఉంటాయి, కొంచెం అటు ఇటుగా. ఈ హారతిలోకి కావలసినవి ఒక పెద్ద తాంబూలం తీసుకొని అందులో కుంకుమ భరణి పెట్టుకోవాలి. అందులో పళ్ళల్లో ముఖ్యంగా సీతాఫలాలు, జామపళ్ళు తప్పకుండా పెట్టుకుంటాం. ఇవి ఎందుకంటే సీజనల్ వైజ్గా ఇప్పుడు వచ్చే పళ్ళు కనుక ఇవి తప్పకుండా ఎక్కడ దొరకకపోయినా ఎంత దూరంలో దొరికినా కూడా తెచ్చుకొని ఆ పళ్ళను మాత్రం ఈ హారతి ప్లేట్లో పెట్టుకుంటాం. పళ్ళతో పాటు బట్టలు, ఆడవారికి బట్టలు కూడా పెడతారు. అది మన ఇష్టం. బ్లౌజ్ పీసులు అయినా, చీరలైనా, ఫ్రాక్లైనా ఏదైనా పెట్టొచ్చు. ఆ బ్లౌజ్ పీసులతో పాటు డబ్బులు కూడా పెడతారు కనుక అవి బట్టల కోసమని. మన ఇంట్లో ఎందరు ఆడవాళ్ళు ఉంటే అన్ని జతల బ్లౌజ్ పీసులు పెట్టుకుంటారు. అలాగే కుడుకలు, ఈ కాయిన్స్, ఇవి లక్ష్మీదేవితో సమానం కనుక కాయిన్స్. లక్ష్మీ పూజలు ఉన్నవారైనా లేనివారైనా ఈ కాయిన్స్ పూజ దగ్గర పెట్టుకుంటారు. ఆ పూజ దగ్గర ఇక్కడ నేను చూపించాను కదా, ఒక చిన్న బంగారు పిసరు అంటే బంగారు ఉంగరమైనా, బంగారు కాయిన్ అయినా, ఏదైనా వెండి, రెండు వెండి బంగారం ఈ కాయిన్స్ పైన పెట్టి పసుపు కుంకుమ పూలు వేసి అష్టోత్తరం కూడా చదువుకుంటారు. అది పూజా రూమ్లో. దీపావళి రోజు లక్ష్మీ పూజ లేని వారందరూ ఇలా చేసుకోవచ్చు. మరియు ఆడవారికి ఇచ్చే బట్టలతో పాటు తాంబూలంలో కూడా ఈ కాయిన్స్ పోస్తారు, కొన్ని కాయిన్స్. మరికొందరు ఆ రోజు కొన్ని డబ్బులను ఆ పూజ రూమ్లో ఉంచి పూజ చేశాక అది సంవత్సరం వరకు తీయకుండా అలాగే ఉంచుతారంట. ఆ సంవత్సరం తర్వాత వాటిని తీసుకొని ఆడవారు వారికి ఇష్టమైన నగలో బట్టలో కొనుక్కుంటారు. ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయి. పండగ రోజు దేవుడి పూజ అయ్యాక ఆ హారతి తీసుకొచ్చి మగవారందరికీ ఆడవారు హారతి చూపించి హారతిస్తారు, బొట్టు పెట్టి హారతిస్తారు. మగవారు ఈ పళ్ళెం మనం రెడీగా ఉంచుతాం కదా, ఈ తాంబూలం ఆడవారికి గిఫ్ట్గా ఇస్తారు. అక్క చెల్లెళ్ళకైనా, కూతుళ్ళకైనా, ఆ ఇంటి యజమానికైనా, ఎవరికైనా ఆడవారందరికీ ఆ తాంబూలం ప్లేటు, అందులో డబ్బులు పెట్టి ఇస్తారు. వారందరూ లేడీస్, ఆడవారందరూ ఆ డబ్బులను తీసుకుంటారు. మగవారికి హారతి ఇచ్చేటప్పుడు కొందరు భస్వంతో కూడా బొట్టు పెడతారు. భస్వం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెడతారు. ఇది కూడా ఒక ఆచారం, వారి వారి ఇంటి పద్ధతులను బట్టి ఉంటుంది. లక్ష్మీ పూజ లేనివారు, లక్ష్మీ ఫోటో పెట్టుకొని పూజ చేయని వారందరూ ఇలా కాయిన్స్ని పూజ దగ్గర పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. మా ఇంట్లో మేము ఇచ్చుకునే హారతి ఈ పద్ధతి చూపించాను. ఇది ఎలా ఉందో చూసి కామెంట్స్లో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే, ఇక ఉండనా.